నమస్తే, నా పేరు ప్రతాప్. నేను స్కేటింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను గత 28 ఏళ్ళుగా. హర్షవర్ధన్, 2 చూపు లేదు అబ్బాయికి. అబ్బాయి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, ఎవరైనా దివ్యాంగులు కానీ హ్యాండిక్యాప్ కానీ ఉండే వాళ్ళ దగ్గర స్పెషల్ స్కిల్ పర్సన్స్ అంటారు, వాళ్ళ ద్వారా ఏదైనా ఒక రికార్డ్ చేయాలనేసి ఒక ఉద్దేశంతో, అంటే ప్రపంచ రికార్డులు అలాంటివి ఉంటాయి కదా, చేయాలనేసి ఉద్దేశంతో ఒక థాట్ వచ్చింది నాకు. ఆ ఉద్దేశంతో థాట్ వచ్చింది. ఆ థాట్తో ఎలాగైనా ఒక బ్లైండ్ పిల్లలతో చేపిస్తే ఎలా ఉంటుంది అంటే, ప్రపంచంలో ఇంతవరకు కాళ్ళు స్కేటింగ్ కట్టుకొని ఎవరు కానీ బ్లైండ్ పిల్లలు వరల్డ్లో ఎవరు చేయలేదు. ఇదే ఫస్ట్ పర్సన్ మన ఇండియాకి చెందిన అబ్బాయి, మన చిత్తూరు డిస్టిక్కి చెందిన అబ్బాయి అనమాట. ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, నాకు చాలామంది చూస్తూ ఉంటాను, రోడ్ సైడ్ అడుక్కొని పోవడము, కొంతమంది ట్రైన్లో అడుక్కొని పోవడము, చాలామంది పిల్లలు పేరెంట్స్ వాళ్ళని పెట్టుకునేసి ఏ పనైనా ఒకరు తోడు లేకుండా ఎవరు చేయలేరనమాట. వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉంటాయి. ఆ ఇబ్బందులు చూసి వీరికి ఏదో ఒకటి మనం చేస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకున్నాను. నవజీవన్ బ్లైండ్ స్కూల్లో చదువుతా ఉన్నాడు అబ్బాయి. ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకున్నానంటే, నా ఉద్దేశం నాకు కరెక్ట్గా తెలియనప్పుడు, ఈ యాక్సిడెంట్ అవుతారు కదా, ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళ కళ్ళని ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపల, అంబులెన్స్ వెళ్ళిపోతుంది, ఈ హాఫ్ అన్ అవర్ లోపల ఆ కళ్ళు తీసి కళ్ళు లేని వాళ్ళకి పెట్టండి అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ అబ్బాయిని తయారు చేస్తాను. ఫస్ట్ 2 months వాళ్ళ స్కూల్లో ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అంతా గమనించాను. దాని తర్వాత నా దగ్గర తీసుకున్నప్పుడు నవజీవన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా డేంజరస్ ఇది. స్కేటింగ్ అనేది మామూలుగా కళ్ళు ఉండేవాళ్ళు, కాలు చేతులు అంతా బాగుండే వాళ్ళు వేసుకుంటేనే నిలబడలేరు అసలు. అలాంటి పరిస్థితిలో ఒక కళ్ళు లేని అబ్బాయి ఎలా చేయగలుగుతాడు, మేము పర్మిషన్ ఇవ్వను, అంత రిస్క్ తీసుకున్నాం అన్నాడు పెద్ద ఆయన. అంటే ఆయన కేర్, ఈ పిల్లల పైన ఉండే కేర్, ఆయన పెద్ద ఆయనకి అంత కేర్ అనమాట. బట్ నేను నిరాశతో తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ వచ్చి కలిశారు. సార్, నా కొడుకుని నేను ఇస్తాను, నా కొడుకును చూసి చాలామంది పిల్లలు ఇన్స్పిరేషన్ అవ్వాలా, దానివల్ల చాలామంది చాలా సాధించాలి సార్, నేను ఇస్తాను అనే లోపల, అమ్మాయి దీనివల్ల చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు తగులుతుంది అని చూసుకోమా అంటే, లేదు సార్, మా అబ్బాయి కూడా అడిగితే ఇంట్రెస్ట్గా ఉన్నాడు, నేను ఇస్తానన్నారు. అప్పుడు వీడిని తీసుకున్నాను సార్. తీసుకుని 1 month మాత్రము వారికి ఏమో కానీ నాకు చాలా పెద్ద నరకం అయిపోయింది. చాలా ఇబ్బంది పడాను సార్. ఆ కళ్ళు వాళ్ళు ఎట్ట నడుస్తారు, ఎట్ట పోతారు అనేసి మినిమం బేసిక్ మాత్రమే నాకు తెలుసు, పూర్తిగా తెలియదు. బట్ నా పక్కన శ్రావణి అని ఒక కోచ్ ఉన్నారు. వాళ్ళు, సార్ ఖచ్చితంగా ఇది చెయ్యాలా, చేస్తేనే ఇలాంటి పిల్లలు చాలామంది బయటకు వస్తారు, పారా ఒలింపిక్స్ ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి, కానీ చాలా తక్కువ మంది ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కూడా ఒక తమిళనాడు నుంచి ఒక 2 పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేసి, ఇలాంటి వాళ్ళు